హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. పెసరపప్పుతో బెల్లం గారెలు చూపిస్తున్నాను. మీరు ఒక పావు కిలో పెసరపప్పుని ఒక 4 గంటల ముందు మీరు వాటర్లో నానబెట్టేసుకోండి. నానిన తర్వాత ఒక కప్పు బియ్యాన్ని కూడా అదే టైంలో 2 ఒకేసారి నానేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నానిన తర్వాత మీరు శుభ్రంగా కడిగేయండి ఒక 2-3 సార్లు. మీరు ఈ స్వీట్ గారెల్ని చేసే ముందు అన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు మిక్సీలో పెసరపప్పు అలాగే బియ్యాన్ని కూడా దీంట్లోనే వేసుకొని మనం మిక్సీ వేసుకోవాలి. ఏమాత్రం వాటర్ మాత్రం వేయకండి, వేయకుండానే మిక్సీ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ మిరియాలు వేసుకోండి దీంట్లోనే. అలాగే 1/2 స్పూను ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూను సోంపు కూడా దీంట్లోనే వేసేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ మూడిటి కాంబినేషన్లో. ఇప్పుడు మీరు ఈ పెసరపప్పుని మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కంప్లీట్గా ఈ పప్పునంతా కూడా వేసేసుకోండి. ఈ ఏమాత్రం కూడా వాటర్ మాత్రం వేయకండి. వేస్తే మటుకు మీకు గారెలు జారుతూ ఉంటాయి, చేయడం రాదండి. అందువల్ల మీరు వాటర్ వేయకుండానే మిక్సీ వేసుకోండి. పప్పు మిక్సీ పట్టేలోపు మీరు ఆయిల్ వేడి చేసేసుకోండి. వేడి చేసిన తర్వాత ఒక క్లాత్ వేసేసి తడిపి మీరు చిల్లు గారెలాగా వేసేసుకోవాలి. రౌండ్గా మీరు చిల్లు గారెలు వేసేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒక చిన్న పిండిని కొంచెం వేసేసి చూస్తే మనకి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఈ నూనెలో ఇవన్నీ కూడా ఒక 4-5 వేసుకుంటూ వీటన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఇది ఆయిల్ కొంచెం పల్లి ఆయిల్ కావడం వల్ల పైన మనకి నురగలాగా కనబడుతుందండి. ఓకేనండి. మీరు ఇవన్నీ కూడా ఒక మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే స్టవ్ దగ్గర ఉండి హై ఫ్లేమ్లో కానీ పెట్టి మీరు కంప్లీట్గా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లేదంటే లోపలంతా కూడా పచ్చిగా అలాగే ఉంటుంది. ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని మీరు ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి. మనం చిల్లుల గరిటె తీసుకుంటే ఆయిల్ అంతా కూడా మనకి కొంచెం ఈ గారెలోంచి బయటికి వెళ్తుందండి. మీరు కావాలంటే ఒక జల్లెడ దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నిటిని కూడా ఈ విధంగానే వేసేసుకోండి. ఇప్పుడు మనం ఒక 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. తీసుకొని మీరు డైరెక్ట్ బెల్లం వేయకుండా కొంచెం వాటర్ వేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ బెల్లం వేస్తే మాడుతుంది. అందువల్ల ఒక 1/2 గ్లాసు అంటే చిన్న టీ గ్లాస్తోని వాటర్ వేసేసి మీరు తీగ పాకం వచ్చేంత వరకు ఈ బెల్లాన్ని మరిగించుకోండి. మీరు ఈ బెల్లంలో ఒకవేళ మీకు ప్యూర్ బెల్లం అయితే వడకట్టాల్సిన పని లేదండి. మీకు డస్ట్ లాగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి బెల్లం అంతా కరిగిన తర్వాత వడకట్టేసి మళ్ళీ దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు నేను మంచి ఇసుక అలాంటిది ఏం లేని బెల్లం వేసాను. ఇప్పుడు మీరు దీంట్లో ఇలాచీలు కూడా దంచి వేసేసుకోండి ఒక 2. మనకి ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి. కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది. లేదంటే మనకి సన్నటి తీగ పాకం లాగా వచ్చినా సరిపోతుంది. ఇలా హీట్ మీద చాలా వేడిగా ఉన్నప్పుడే మీరు ఈ గారెలన్నిటిని కూడా వేసేయండి. ఎందుకంటే పెసరపప్పు మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి గారెలు త్వరగా పీల్చుకోవాలంటే ముందుగా బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ గారెలన్నిటిని కూడా పెసర గారెలన్నిటిని కూడా దీంట్లో వేసేయండి. లేదంటే మీరు కంప్లీట్గా ఒక 4-5 వేస్తూ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచేసి మళ్ళీ హీట్ చేసి మళ్ళీ ఒక 4 వేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి కూడా తీయచ్చండి. లేదంటే మీరు ఇందులో ఓన్లీ మనం బెల్లం పాకంలో వేడి పాకంలో వేసి వెంటనే కూడా తీసి కూడా తినచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా ఈజీగా తయారు చేసుకునేలాగా ఈ పెసర గారెల్ని చూపిస్తున్నాను. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఒకసారి ట్రై చేయండి స్వీట్ రెసిపీ.
మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.